మిథున రాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెప్తాను కాబట్టి, మిథున రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే, మీరు ఒక 10, 15 నిమిషాలు కేటాయించి, లేదా మీరేదన్నా పని చేసుకుంటానైనా ఈ వీడియో వినేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మిథున రాశి వారికి ఈ వీడియో అనేది 100కు 1000% ఉపయోగపడేటటువంటి వీడియో. ముఖ్యంగా ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాత్ర అనేది ఈ మిథున రాశి వారి జీవితం మీద అంటే మీ మీద చాలా బలమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుందన్నమాట. వాళ్ళ వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా చాలా రకాలుగా ఇప్పటికి గతంలో అంటే జరిగిపోయిన కాలంలో కావచ్చు, లేదా ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్నది కావచ్చు, లేదా భవిష్యత్తులోనైనా సరే వాళ్ళ వల్ల మాత్రం మీకు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలనేవి వచ్చే తీరుతాయి. కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటనేది తెలుసుకొని దయచేసి మీరు వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టేసేస్తే తప్ప మీకు మనశ్శాంతి అనేది ఉండదు. లేకపోతే మాత్రం ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకింక కోలుకోలేని దెబ్బలనేవి పడిపోతాయన్నమాట. కాబట్టి ఈ మిథున రాశి వారు ఏముందిలే అని చెప్పేసి మీరు ఆ ముగ్గురు వ్యక్తుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం తర్వాత మీకింకా ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే మనకు ఆ భగవంతుడు కొన్ని కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఏదైనా సరే దేవుడు స్వయంగా దిగి వచ్చి నీకిది కరెక్ట్ కాదు, లేకపోతే ఇది కరెక్టు, ఇది మంచి, ఇది చెడు అని డైరెక్ట్‌గా వచ్చి దేవుడు చెప్పడు ఎప్పుడు కూడా. ఎవరో ఒకళ్ళ మనుషుల రూపంలో కావచ్చు, ఏదో ఒక మాట రూపంలో కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒక సంకేతం రూపంలో కావచ్చు, అట్లా దేవుడు మనకు కొన్ని కొన్ని సిగ్నల్స్ అనేవి ఇస్తాడనమాట. అవి మనం అర్థం చేసుకోగలిగితే మనం అదృష్టవంతులం అవుతాము. ఏముందిలే అని చెప్పేసి కొట్టి పారేసేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. అలాంటిదే ఈ వీడియో కూడా మీకు. కాబట్టి మిథున రాశి వారు పూర్తిగా విని ఇంకొంతమంది మిథున రాశి మిత్రులకు వీడియో రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఈ మిథున రాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేటప్పటికి అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా 2 విధాలుగా ఉంటుందన్నమాట. అంటే ఏ పనైనా సరే చేద్దాం అనుకోని కాసేపు, వద్దు అని కాసేపు, ఇట్లా ప్రతి విషయంలో కూడా వీళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్ అవుతా ఉంటదనమాట. అంటే వీళ్ళ మాట వీళ్ళే వినరు. వీళ్ళ మనస్సు ఒకటి చెప్పిద్ది, వీళ్ళు ఒకటి చేద్దాం అనుకుంటారు. సరేలే చేద్దాం అనుకునే టైంకి మళ్ళీ అంతలోనే మార్పనమాట. లేదా ఎవరి మాటలన్నా వింటా ఉంటారు ఎక్కువగా. వీళ్ళు తీసుకునే నిర్ణయం మీద ఒక రకంగా వెళ్ళిపోతే వీళ్ళ లైఫ్ స్మూత్‌గా వెళ్ళిపోయిద్దనమాట. ఎందుకంటే మన జీవితంలో మనకన్నా మంచి ఫ్రెండ్ మనకెవ్వరూ ఉండరు. మన మనసు మనకు అంటే చాలా వరకి కూడా మంచి మంచి మాటలనేది చెప్తా ఉంటదనమాట. కానీ పక్కన ఎవరన్నా వచ్చేటప్పటికి ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పేటప్పటికి మళ్ళీ అటు వెళ్ళిపోతా ఉంటామనమాట. అట్లాగా మన లైఫ్‌ని తీసుకువెళ్ళి పక్కన వాళ్ళ చేతుల్లో పెట్టి, పక్కన వాళ్ళ నిర్ణయాల మీద మన జీవితం అనేది పెడితే ఇది మన జీవితమా? లేకపోతే వాళ్ళ జీవితమా? అది ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి గదా! ఇట్లా ప్రతి ఒక్క మనిషి మాట వినుకుంటా పోతే, ఇక మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీ నిర్ణయాలనేవి ఉండవనమాట. కాబట్టి ఒకసారి తప్పు జరిగిద్ది, పొరపాటు ఏదన్నా జరిగితే మార్పనేది వచ్చిద్ది. లేదా 2 సార్లు తప్పు జరిగిద్ది. మూడోసారి కన్నా చేంజ్ అవుతాంగా. అలాగా ఏదైనా సరే మన నిర్ణయాలనేవి మనం సొంతంగా తీసుకోవాలి. లేదా మన రక్త సంబంధికులు అంటే తల్లో, తండ్రో లేదా భార్యో, భర్తో ఇట్లా మన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళెవరు ఉంటారా? అంటే మన మంచిని కోరుకొని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారా? అనేది మీరు అర్థం చేసుకొని అలాంటి వాళ్ళ సలహాలు ఏదన్నా కొన్ని పాటించండి. తప్పు లేదు కానీ పూర్తిగా వాళ్ళనే నమ్మొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగా ఈ మిథున రాశి వారి జీవితం ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా చూసుకున్నట్లయితే వీళ్ళ జీవితం వీళ్ళ చేతుల్లో ఉండేదానికన్నా కూడా పక్క వాళ్ళ చేతుల్లో ఉంటదనమాట. అయితే వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా ఎప్పుడూ కూడా ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టాలి, ఎదుటి మనిషిని ఇది చెయ్యాలి అని చెప్పేసేసి ఏ రోజు కూడా కోరుకోలేదనమాట. ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి. మనం ఏ జన్మలో చేసుకున్నామో, ఈ జన్మకు అనుభవిస్తున్నాము. తప్పో ఒప్పో పైన అన్నింటికి ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడని చెప్పేసి
అంటే ఎంతగానో మనసు గాయపడ్డ, ఎన్ని బాధలు పడ్డప్పటికీ కూడా కొన్ని చెప్పుకోలేని బాధలుంటాయి. కొన్నేంటంటే మనం బయటికి చెప్పుకుంటాము. కానీ కొన్ని కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయనమాట. అలాంటి బాధలు మనసును మెలితిప్పేస్తున్నప్పటికీ కూడా బయట ఉన్న బంధాల కోసము అంటే న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళ కోసము వీళ్ళెంతగానో కష్టపడతా ఉంటారు. వీళ్ళు ఎన్ని సార్లు మానసికంగా నలిగిపోయారో, ఎన్నిసార్లు అంటే ఆ బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేక, వాటికి పరిష్కారాలనేవి లేక ఎంత కుంగిపోయారో అనేది వీళ్ళకి మాత్రమే తెలుసు. అలాగే ఆర్థిక పరంగా కూడా ఒకానొక టైంలో వీళ్ళు చాలా దెబ్బతిన్నారనమాట. అంటే తినాల్సిన టైంలో ఏదో అంటారు చూడండి. తినాల్సిన టైంలోనేమో ఉండదు. అంటే పరిస్థితులనేవి అప్పుడు డబ్బు లేక ఇబ్బందులు పడతా ఉంటారు. తిని ఒక రూపాయి కష్టపడి సంపాదించుకుందాం అనుకునే టైంకేమో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయనమాట. ఇట్లా చాలా రకాలుగా మీరు చిన్న వయసు నుంచి చూసుకున్నట్లయితే, సరేలే కొన్నాళ్ళకి పోతాయిలే కష్టాలు, కొన్నాళ్ళకి బాధలు పోతాయిలే, మనకు ముందు ముందు మంచి రోజులున్నయిలే అని అనుకోవటానికి కూడా లేకుండా పోయిందనమాట. అట్లాగా మీ లైఫ్ చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా సమస్యలతోటే నడుస్తా ఉంటదనమాట. కానీ ఇక్కడ మీరు మీ జీవితాన్ని మీరు చేతిలో అంటే మనం అనుకుంటా ఉంటాము జీవితమే మనకు మంచి రోజులనివ్వాలి. అప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతామని అనుకుంటానే ఉంటాము. అలా చేస్తా ఉంటుంటే అది అంటే భగవంతుడు కొంతమందికి నుదిటి రాత మంచి రాత రాస్తే వాళ్ళు హ్యాపీగా ఆటోమేటిక్‌గా ఉంటారు. కానీ కొంతమందికి ఏదో జన్మల కర్మల కొద్దో, లేకపోతే పాపాల కొద్దో మనం తెలియక చేసిన వాటికి కూడా మన మీద ఆహ్ అట్లా బ్రతకాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. క్షణం క్షణం కూడా బాధతోటి, నరకంతోటి. అలాంటప్పుడు మన లైఫ్‌ని మన చేతుల్లోకి తీసుకొచ్చుకొని, మనమన్నా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం అనేది చెయ్యాలనమాట. పరిస్థితులు సహకరించట్ల. ఈ సంతోషము, ఆనందము, మనశ్శాంతి ఎక్కడన్నా వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి మనం కొనుక్కొచ్చుకోవాల్సిన పని లేదు గదా! అది మన మనసులోనే ఉంటది. మన మనసులోనే అన్ని బాధలు ఓకే. వాటన్నిటిని తీసి పక్కన పెట్టండి. ఇన్నాళ్ళు బాధపడ్డాము, చేశాము, అయిపోయింది. ఉన్న దాంట్లోనే ఉన్నది చూసుకొని హ్యాపీగా ఉండండి. ఇలా ఉంటే మీ లైఫ్‌కి అంటే మనకి పుట్టినందుకు కాస్తైనా సరే ఒక సంతోషము, మనశ్శాంతి అనేవి దొరుకుతా ఉంటాయి. అంతేకానీ మన మనశ్శాంతి ఎక్కడో దొరకాలి, ఏదన్నా ఒక పర్సన్ దగ్గరే దొరకాలి. ఇలాంటివి మీరు కోరుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారనమాట. ఇదంతా నేను మీకెందుకు చెప్తున్నానంటే, మీ మైండ్ సెట్ అనేది ఎక్కువగా ఎదుటి వాళ్ళ మీద బేస్ అయ్యి ఉంటదనమాట. అలాగ బేస్ అయ్యే మీ జీవితాన్ని మీరు అనుకున్నటువంటి మనుషుల దగ్గరే మీరు ప్రతీదీ కూడా అంటే వాళ్ళ దగ్గర నుంచి కోరుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ఊహించుకొని చాలా అలుసైపోయారని చెప్పుకోవచ్చనమాట. ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులే మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. దానికి కారణం ఏంటి? అంటే మీరు కాళ్ళు పట్టుకునే అంత తప్పేమన్నా చేశారా? లేకపోతే వాళ్ళు కాళ్ళు పట్టించుకునేంత గొప్పోళ్ళా ఏమన్నా? అసలు మీ చేత కాళ్ళు పట్టించుకోవాల్సినంత ఇది ఏంటి అనంటే, అక్కడ మీరు చేసిన ఒక పొరపాటుంది. అసలు వాళ్ళెలాంటోళ్ళనేది కూడా ఇక్కడ నేను చెప్తాను. ఒక్కసారి ఆలోచించండి. అసలు ఎవరు వాళ్ళు? బయట వాళ్ళా? లేకపోతే దగ్గర వాళ్ళా? ఇది కూడా నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చేటప్పటికి, ఈ ముగ్గురు వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మీ రక్త సంబంధికులనమాట. రక్త సంబంధికులు అనంటే ఇక్కడొచ్చేటప్పటికి తల్లిదండ్రులు కావచ్చు, లేదా తోబుట్టువులు కావచ్చు. అంటే అక్కో, చెల్లో, లేదు అన్నో, తమ్ముడో ఇట్లాగా రక్త సంబంధికులే మీ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారనమాట. అంటే మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. తల్లిదండ్రులేంటక్కా తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుంటే మంచిదే కదా! అది మనకు ఆశీర్వాదమే కదా! అని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు. నిజమే. తల్లిదండ్రులు మంచివాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళని గౌరవించాల్సినటువంటి బాధ్యత అనేది ఖచ్చితంగా మన మీద ఉంటదనమాట. కాకపోతే ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారంటే అయితే ఇది మిథున రాశి వారందరికీ వర్తించిద్దని నేను చెప్పట్లేదండి. కాకపోతే కొంతవరకు చూసిన వరకి ఎక్కువ శాతం మందిని చూస్తే మాత్రం ఇదే జరుగుతుందనమాట. అది ఎవరు ఏంటనేది మీ మనసులకు ఖచ్చితంగా అర్థమైద్ది. ఒకవేళ లేదు మీకు టచ్ అవ్వలేదనుకుంటే మీరు స్కిప్ చేసేయొచ్చనమాట.
అలాగా ఈ మనసుకు చాలా మందికి టచ్ అయిన వాళ్ళు ఉంటారు. అది జరిగిన దాని ప్రకారం ఇక్కడ నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎలా ఉంటున్నారంటే, కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా స్వార్థంగా ఉంటున్నారనమాట. తల్లిదండ్రులంటే దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని పుట్టిస్తా ఉంటారు. అంటే ఆ తల్లి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటా వచ్చి చూసుకుంటా ఉంటదనమాట. చిన్నప్పటి నుంచి కని పెంచి మనకు మంచి చెడులు అన్నీ చూసి. ఓకే. దానికి ఎవ్వరు కాదని అంటల్లా. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, మేం కన్నాం కాబట్టి, మేం పెంచాం కాబట్టి, మేం చెప్పినట్లుగానే మీరు వినాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మేం చెప్పినట్లుగానే మీరు వినాలి. మేం చెప్పినట్లు వినకపోతే మీకు మాకు ఎలాంటి సంబంధాలనేవి ఉండవు. ఇలాగా ప్రతి దాని మీద కూడా కన్నాము, పెంచాము అనే ఒకే ఒక్క కారణంతోటి ఇక ఈ ఈ పిల్లలకంటూ ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటూ ఇక వాళ్ళు ఏ చాయిస్ ఇవ్వరు. వీళ్ళు తినే తిండి దగ్గర నుంచి, కట్టుకునే బట్టల దగ్గర నుంచి, వీళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి, ఇట్లా ప్రతీది కూడాను ఒక్క కన్న నేరానికి వాళ్ళు ప్రతీది కూడా మొత్తం వాళ్ళ వాళ్ళ హ్యాండ్ ఓవర్ అంటే వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారనమాట. అంటే వాళ్ళు తల్లిదండ్రులు కాబట్టి, వీళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళు ఆడిస్తారు, వీళ్ళు ఆడాలి. అంటే వీళ్ళేంటి బొమ్మల్లాగా మారిపోవాలనమాట. అలాగా పెత్తనం చేసేటటువంటి తల్లిదండ్రులు మీ రాశిలో చాలా మందికి కూడా ఉన్నారనమాట. అలా వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, వాళ్ళు లెగవమంటే లెగవాలి, వాళ్ళు చూపించిన వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే లేదు. మ్యారేజ్ చేసుకోవాలి కాదని అంటల్లా. ప్రతి ఒక్క విషయంలో తినే తిండి దగ్గర, తాగే నీటి దగ్గర ఏమన్నంటే మేము కష్టపడి కన్నాము, కష్టపడి పెంచాము అని చెప్పేసి ఈ ఒకే ఒక్క మాట మాట్లాడి పిల్లలకి అంటూ ఒక స్వతంత్రం అనేది లేకుండా చేసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. ఎవరికన్నా వెళ్ళి చెప్పుకుందామంటే తల్లిదండ్రుల మీద ఎవరికి చెప్పుకుంటాం? తల్లిదండ్రుల మీద చెప్పుకుంటే వీళ్ళేంటి తల్లి మీదే చెప్తున్నారు, తండ్రి మీదే చెప్తున్నారు అని చెప్పేసేసి మళ్ళీ వీళ్ళు ఎక్కడ చులకనైపోతారేమోనని చెప్పేసి మనసులో నలిగిపోతున్నారనమాట. తల్లిదండ్రులంటే ఎంత ప్రేమించాలి, ఎంత పిల్లలకు కూడా కొన్ని ఇష్టాలుంటాయి. వాళ్ళని కొంత వదిలేసినప్పుడే వాళ్ళు కూడా మంచేంటి, చెడేంటి అనేది తెలుసుకోగలుగుతారు. మీరు కన్నారు, పెంచారు కాదని అంటల్లా. మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతవరకు ఉంటది? అది కొంతవరకే. వింటారా బాగుపడతారు. విననప్పుడు వదిలేయాలి. అంటే మరీ బలవంతం చేయకూడదు. అన్ని విషయాల్లో అంటే అది ఎలా సాధ్యపడిద్ది? ఒక్కసారి తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించండి. ఇలా ఈ మిథున రాశి వాళ్ళొచ్చేటప్పటికి తల్లిదండ్రుల విషయంలో మానసికంగా ఎంతమందో నలిగిపోతున్నారు. అది ఆడవాళ్ళు కావచ్చు, లేదా మగవాళ్ళు కావచ్చు. ఇది ఎవ్వరైనా కావచ్చండి. ఎ అంటే వాళ్ళ గురించి ఎవరికీ చెప్పుకోలేరనమాట. అలా దానికి అర్థమేంటి? ఇక కూర్చోమంటే కూర్చోవాలి, లెగవమంటే లెగవాలి. అంటే ఇక వీళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం లేదు. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి వీళ్ళు ప్రతి దానికి. ఒక రూపాయి కావాలన్నా, జీవితంలో ఏదన్నా నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళు ఓకే అంటారు అనే గ్యారంటీ లేదనమాట. అంటే వీళ్ళకి మా అమ్మ, మా నాన్న అనే ఒక చనువు కూడా లేదనమాట. బిడ్డలకు తల్లిదండ్రుల దగ్గర చనువు అనేది ఉంటుంది. అలాంటి చనువు కూడా లేకుండా ఎవరో పరాయి వాళ్ళని చూసినట్లుగా భయంగా చూస్తుంటే ఇక మీరు తల్లిదండ్రులు ఎలా అవుతారు? మీరు పిల్లలు ఎలా అవుతారు? అది ఆలోచించారా ఒకసారి? అలా ఈ మిథున రాశి వారేంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రుల విషయం. కొంతమందికి ఇది తల్లిదండ్రుల విషయంలో ఇలా నలిగిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే తోబుట్టువులు కూడా మనకు రక్త సంబంధికులే కాబట్టి అన్నో లేదా తమ్ముడో లేదా అక్క లేదా చెల్లో ఇట్లా ఎవరో ఒకళ్ళు వీళ్ళతో కావాలని గొడవలు పెట్టుకోవటము. వీళ్ళ బ్రతికేదో వీళ్ళు బ్రతుకుతుంటే తింటున్నారో తింటలేదో, వీళ్ళకు బాగుంటుందో బాగోటం లేదో, వీళ్ళ ఏడుపు లేదో వీళ్ళు ఏడుస్తూ ఉంటుంటే అరే వీళ్ళేంది ఇట్లా బతుకుతున్నారు, వీళ్ళు ఇంకా పోలేదేంటి అసలు, మనుషులే పోతే బాగుండే, వీళ్ళేంది ఆరోగ్యంగా ఉంటున్నారు, వీళ్ళకి ఏమైనా రోగాలు వస్తే బాగుండు, వీళ్ళేంది మన కాళ్ళకాడికి రాటల్లా, మనం కారులో తిరుగుతున్నాం, వీళ్ళకి కనీసం బండి కూడా ఉండకూడదు అని చెప్పేసి ప్రతి దానికాడ ఆస్తి కాడ గొడవే, చిన్న బంగారం కాడ గొడవే, ప్రతి దానికాడ పోటీలు, గొడవలు. ఇట్లా అన్నాదమ్ముళ్ళు అవ్వచ్చు, లేదా అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్కాదమ్ముళ్ళు అవ్వచ్చు. ఎవరికుంటున్నాయి ఈ రోజుల్లో రక్త సంబంధులకు చెప్పండి ప్రేమలు?
స్వార్థాలతో నిండిపోయి ఉన్నారనమాట. ఇట్లాగా ఈ కొంతమందికేంటంటే ఇట్లా రక్త సంబంధికులు, తోబుట్టువుల విషయంలో చాలా వరకు కూడా నలిగిపోతున్నారు. అంటే అవతల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎలాగైనా సరే వీళ్ళని లొంగదీసుకోవాలి, మా కాళ్ళు పట్టించుకోవాలి. ఏదైనా సరే మేమేమో ఇచ్చే స్థితిలో ఉండాలి, వాళ్ళు తీసుకునే స్థితిలో ఉండాలి. మా చెయ్యి పైనుండాలి. కాళ్ళు పట్టించుకోవాలి. ఇట్లా ఆలోచిస్తున్నారనమాట. అయ్యో! మా అక్కే, మా చెల్లే, మా తమ్ముడే, మా అన్నే ఎక్కడుంటున్నాయి బంధాలు? కొంతమందికి అసలు ఇట్లాగ తయారయ్యారని చెప్పి మీకు మిథున రాశిలో ఎంతమంది మీరు ఇలాంటి సమస్యతో నలిగిపోతున్నారన్నది మీ మనసుకు తెలుసండి. అది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు టచ్ అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా లైక్ ఇచ్చి మీరు కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే ఇంకొంతమందికి అర్థమైద్దనమాట. ఇది మొట్టమొదటి వ్యక్తులు. వాళ్ళ పేర్లొచ్చేటప్పటికి మొట్టమొదటి లెటర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువగా ఎస్ అనే లెటర్‌తో స్టార్ట్ అయ్యిద్దనమాట. ఎస్ కావచ్చు, లేదా పి కావచ్చు, లేదా ఎన్ కావచ్చు, లేదా ఆర్ అనే లెటర్‌తో కావచ్చు, లేదా యు అనే లెటర్‌తో కావచ్చు, ఇట్లాగా కే అనే లెటర్‌తో కావచ్చు. ఇట్లా ఎక్కువగా కామన్ లెటర్స్ అయితే ఇవి వస్తాయి. ఇక మీ పరిస్థితిని బట్టి ఇంకా మీకు సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరన్నా కావచ్చనమాట. అది మీరు చూసుకోండి. ఇది మొట్టమొదటి వ్యక్తులు. ఇక మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తుల్లో రెండో వ్యక్తులు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ఆ రెండో వ్యక్తి ఎవరు అనంటే అంటే బయట వ్యక్తి అనమాట. బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ఒకానొక టైంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. అది ఆడవాళ్ళకి కావచ్చు, లేదా మగవాళ్ళకి కావచ్చండి. అది ఎవరైనా కానివ్వండి. అవతల వ్యక్తులు కూడా ఆడవాళ్ళు కావచ్చు, లేదా మగవాళ్ళు కావచ్చు. ఇట్లా ఒకానొక టైంలో వాళ్ళు మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది జరిగిద్ది. జరిగిన తర్వాత అంటే వాళ్ళు తెలివిగల్లోళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు మంచిగా వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకునేవాళ్ళు కావచ్చు. అలాంటి వ్యక్తులతో మీకు పరిచయం అయినప్పుడు ఏంటంటే వీళ్ళు కరెక్ట్ పర్సన్స్. అంటే వీళ్ళంతా కూడా కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు. మంచి చెడులు అన్నీ తెలిసినటువంటి మనుషులని చెప్పేసేసి వాళ్ళతో మీరు కాస్త రెస్పెక్ట్ ఇవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేసేసారనమాట. అలా ఇచ్చేసేసి మీ బాధలు, సాధలు మొత్తం కూడా వాళ్ళకి చెప్పుకున్నారు. అలా చెప్పుకున్నప్పుడు ఏమైందంటే, మిమ్మల్ని అంటే ఎప్పుడైనా సరే అదే అంటారు. కష్టాలనేవి ఎన్ని ఉన్నా కూడా 4 గోడల మధ్య దాచుకోవాలి. జనం అంటారు, "మాకు చెప్పొచ్చుగా, మాకు చెప్పొచ్చుగా." చెప్తే మీరేమన్నా అరుస్తారా? తీరుస్తారా? అలుసుగా చూస్తారు. అంతే గదా! అలాంటప్పుడు బయటోళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటది? అంటే చులకనైపోవటానికి ఎవరైనా చెప్పుకుంటారా? కష్టాలు ఆలోచించండి. కాకపోతే ఏందంటే, మన మనుషుల్లే అని చెప్పేసి అవతల వాళ్ళు మితిమించి నటించినప్పుడు ఏందంటే, వీళ్ళకి చెప్పుకోవచ్చులే అన్న ఫీలింగ్ ఎదుటి వాళ్ళు తీసుకొస్తారనమాట. అలాంటప్పుడు ఏందంటే, మనం తెలియకుండానే మనకున్నటువంటి కష్టాలు, సమస్యలు, ఫ్యామిలీ గురించి అలాంటివి చెప్పుకున్నప్పుడు ఏందంటే, తేలిగ్గా చులకనైపోతారు. ఎందుకంటే, మన బాధలన్నీ వాళ్ళకి తెలిసిపోయిద్ది గదా! ఇక రహస్యాలు ఇంకేముండవు గదా! అలా తెలిసిపోయినప్పుడు అది అవకాశంగా తీసుకొని, ఆహా! వీళ్ళ కుటుంబం ఇలాగా, వీళ్ళకి అంటే ఇట్లా గొడవలు జరుగుతాయా? ఇదా అని చెప్పేసేసి అక్కడ మీరు ఆ పర్సన్‌కి దొరికిపోయారనమాట. అలా దొరికిపోయి మిమ్మల్ని అవకాశంగా వాడుకోవటం, అవతల వ్యక్తి చులకనగా చూడటం, తేలికగా మాట్లాడటము, మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవటము, మీతో పలకకుండా ఉండటము, మీ చేత పనులు చేపించుకోవటం, మిమ్మల్ని వాడుకోవటము, ఇట్లా ఎన్నో రకాలుగా ఆ వ్యక్తి ఏందంటే మిమ్మల్ని గుప్పెట్లో పెట్టేసుకున్నాడు. కానీ ఇక్కడ గమనించిన విషయం ఏందంటే, అవతల వ్యక్తి అతని ఫ్యామిలీ గురించి అన్ని గొప్పలు చెప్పాడు. మీరేందంటే మీ బాధలు చెప్పుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి పై స్థాయిలోకెళ్ళిపోయారు. మీరు అతని కిందకి వెళ్ళిపోయారనమాట. మీరు చేసిన పొరపాటు ఇదే. ఏమన్నంటే మాకు బాధలే ఉన్నాయి. సరే బాధలే ఉన్నాయి. చెప్పారు. ఏమన్నా తీర్చారా? ఆర్చారా? ఏదన్నా ఉపయోగం ఉందా? కాబట్టి ఎప్పుడైనా సరే మనకు బాధలు ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోవాలి గానీ, ఏ మనిషి కూడా బాధలనేవాళ్ళు తీర్చరనమాట. బాధలనే వాటిని ఇంకా సంతోషపడతారు. పండగ చేసుకుంటారు. ఎదురుగానేమో ఓదార్చినట్లుగా నటిస్తూ చాటున పండగ చేసుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని తొక్కేసేయాలని చూస్తారనమాట. అలా బయట నుంచి వచ్చినటువంటి ఆ బంధము అంటే వాళ్ళు మీకు నచ్చొచ్చు, మీరు వాళ్ళకి నచ్చొచ్చు, లేదా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పరస్పరం నచ్చొచ్చు. ఏదన్నా కానివ్వండి అలాంటి ఒక బంధం అనేది మీ మధ్య ఏర్పడింది. కానీ
చివరికి వాళ్ళు లెవెల్‌గానే ఉన్నారు. మీరు మాత్రం వాళ్ళ కాళ్ళు పట్టుకోకుండానే పట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని అలా గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తున్నారనమాట. కానీ దయచేసి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. ఇప్పుడు ఈ వ్యక్తుల యొక్క పేర్లు కూడా మొట్టమొదటి లెటర్ ఎక్కువగా ఎస్ అనే లెటర్‌తోనే స్టార్ట్ అయ్యిద్ది. అలాగే ఆర్ అనే లెటర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. పి అనేటటువంటి లెటర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. అలాగే యు అనే లెటర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. కే అనే లెటర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. ఇట్లా ఎక్కువగా కామన్ లెటర్స్ అయితే ఇవి. పరిస్థితిని బట్టి మీకు సంబంధించిన వ్యక్తులు కూడా అది ఎవరనేది మీరు అర్థం చేసుకోవచ్చనమాట. వీళ్ళు రెండవ వ్యక్తులనమాట. మరి మీ చేత ముచ్చటగా కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నటువంటి మూడో వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. ఈ వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అనంటే మీ పుట్టింటి తరపుననమాట. మీ పుట్టింటి తరపు వాళ్ళు. అది ఆడవాళ్ళకి కావచ్చు, లేదా మగవాళ్ళకి కావచ్చు. పుట్టింటి తరపు వాళ్ళనమాట. పుట్టింటి తరపు వాళ్ళు ఎవరు అనంటే రక్త సంబంధికులు కాదు. వీళ్ళొచ్చేటప్పటికి మీకుంటారు గదా! మేనమామలను, లేదా మేనత్తలను, చిన్నమ్మలను, పెద్దమ్మలను ఇట్లా ఎవరో ఒకళ్ళుంటారు కదా! అట్లాగా పుట్టింటికి మీ తల్లి తరపున అనమాట. మీ తల్లి తరపున వాళ్ళనమాట. ఇక్కడ తల్లితోటి ఇక్కడ మీకు సరిగ్గా అంటే మీ తల్లే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు కొంతమందిని. ఇది అందరికీ అర్థం చేసుకోవట్లేదని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే తల్లంటే దైవంతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది వర్తిచ్చిద్దని ఇందాక మనం ఫస్ట్‌లో చెప్పినట్లుగా నేను అంటలేదు. అది ఎవరికి జరిగిందనేది వాళ్ళకి అర్థమైద్దనమాట. అలాగా మీకేంటంటే మీ సమస్యలు, మీ బాధలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు దగ్గరుండి మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. అంటే ఈ మేనమామలు కావచ్చు, లేదా మేనత్తలు కావచ్చు, ఇట్లా అంటే పుట్టింటి తరపు వాళ్ళంటే ఎక్కువగా మేనమామలే ఉంటారు. మేనత్తలంటే తండ్రి తరపుకొస్తారు కాబట్టి మేనత్తలు అయ్యే ఛాన్స్ లేదు. మేనమామలు వాళ్ళ పెళ్ళాలనమాట. వాళ్ళ పెళ్ళాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే మీ కుటుంబంలో సమస్యలనేవి తీసుకెళ్ళి మన మనుషులేలే అని చెప్పేసేసి కొంతమంది ఏంటంటే మేనమామ అంటే తండ్రితో సమానం. అంటే అంత ఇది అనేది ఉంటదనమాట. అలాంటి తండ్రితో సమానం ఎప్పుడు ఈ రోజుల్లోనా? అది ఈ రోజుల్లో కాదు. ఈ రోజుల్లో మేనమామలంటే బయటోళ్ళతోటే సమానం. ఎక్కడన్నా దేవుళ్ళుంటే ఉండొచ్చండి. అది వేరే విషయం. మేనమామలు ఎలా ఉంటున్నారంటే ఇప్పుడు అవకాశాలుంటే ఉపయోగించుకుందాం. డబ్బు పరంగా వాడుకుందాం. వాళ్ళని ఎలాగైనా సరే వీళ్ళ మీద చాడీలు చెప్దాము అని చెప్పేసి వాళ్ళ పెళ్ళాలకు మీ మీద చాలా రకాలుగా చాడీలు చెప్పటం కావచ్చు. మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకుందామని కావచ్చు. మీ దగ్గర ఏదో ఒక రూపాయి వచ్చిద్ది, చేసిద్ది. ఎట్లాగొట్లా మిమ్మల్ని ఆ టయానికి అవసరానికి ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలి, చేసుకోవాలని చెప్పేసేసి మీరు మంచి చేసినా కూడా ఆ మంచిలో కూడా చెడును వెతికేసేసి మీరు ఏదైతే కష్టాలు, బాధలు ఇలాంటివన్నీ కూడా మనోళ్ళులే అని చెప్పుకుంటారు. ఎవరైనా సరే ఎవరికి చెప్పుకుంటారు? ఆడోళ్ళు పుట్టింటోళ్ళకి చెప్పుకుంటారు. అలాంటి పుట్టింటోళ్ళని కూడా చెప్పుకోవటానికి ఈ రోజుల్లో లేదండి. ఎందుకంటే దాన్ని వాళ్ళెలా చెప్తారంటే చాడీలనమాట. కష్టాలకు మరో పేరేంటంటే చాడీలు. చాడీలు చెప్పుకుంటారుగా అది ఇది అని చెప్పేసేసి అక్కడ మీరేందంటే చులకనైపోయారనమాట. అంటే ఇక్కడ మీ బాధలనేవి అనుకునే మనుషులకు కూడా చెప్పుకోవటానికి లేదు. మా పుట్టింటి తరపోళ్ళున్నారు. మా మేనమామలకు చెప్పుకుందాం. లేకపోతే వాళ్ళ పెళ్ళాలకు చెప్పుకుందాం. లేకపోతే చిన్నమ్మలకు చెప్పుకుందాం. లేదా పెద్దమ్మలకు చెప్పుకుందాం. లేదు ఛాన్సు. ఇట్లా చెప్పుకుంటే వినేటప్పుడు వింటారు. కానీ వరసొచ్చినప్పుడు నీ వాళ్ళ మీదే నువ్వు చెప్పావే చాడీలు అనని చెప్పేసి చివరికి నిన్నే తేలికగా మాట్లాడే అవకాశం అనేది ఉంటదనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. కానీ నిజానికి అవి చాడీలా? మీ 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 కష్టాలు, మీ బాధలు మీరు చెప్పుకున్నారు. అవతల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు, ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇలాగా ఎవ్వరు ఒక ముద్ద పెట్టరు. ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు. ఇంకా కుదిరితే లాగేసేద్దాము. ఇంకా కుదిరితే చులకనగా చూద్దాము. ఇవి కాబట్టి మీ బాధలు అక్కడ మీరు వాళ్ళకి చెప్పుకొని మన మనుషులు మన పుట్టింటి తరపోళ్ళని చెప్పుకొని చులకనైపోయారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళను కూడా పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. వీళ్ళ వల్ల మీకు ఒక 1% కూడా యూజ్ అనేది లేదు. ఒక పని పరంగా కానివ్వండి, లేదా ఒక రూపాయి పరంగా కానీ, లేకపోతే ఏదైనా సహాయం చేస్తారని కానీ, లేదా ఏదన్నా ఒక మాటకు నిలబడతారని కానీ, ఒక మంచికి నిలబడతారని కానీ దేనికి లేదు. కాబట్టి ఇలాంటి స్వార్థంగా ఇట్లా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జాతక ప్రకారం మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులను పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. ఈ వ్యక్తుల పేరుల్లో కూడా ఈ మూడో వ్యక్తుల్లో మొట్టమొదటి లెటర్ వచ్చేటప్పటికి ఎస్ అనే లెటర్ తోటి ఎక్కువగా స్టార్ట్ అయ్యిద్దనమాట.
ఎస్ కావచ్చు, ఆర్ కావచ్చు, అలాగే హెచ్ కావచ్చు, అలాగే పి కావచ్చు, అలాగే వి కావచ్చు, అలాగే యు కావచ్చు. అలాగే ఎక్కువగా మాత్రం ఇట్లా ఎస్ అనే లెటర్‌తో స్టార్ట్ అయ్యిద్ది. ఇక మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు ఎవరనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చనమాట. ఇట్లాగా వీళ్ళు కూడా కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులైతే మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటంటే అలాంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. ఎందుకంటే ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. కనీసం మీ కష్టం వినటానికి కూడా వాళ్ళు పనికిరారు. ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురు వ్యక్తులు మీ యొక్క పతనాన్నే కోరుతున్నారనమాట. మంచి కోరుకునే వాళ్ళు కాళ్ళు పట్టించుకోవాలనుకున్నా కూడా అదొక అందం ఉంటది. అలాంటి వాళ్ళ ఆశీర్వచనాలనేవి ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఎవరుంటున్నారండి మంచిగా? ఎక్కడో కొంతమంది. అంతేగాని ఎక్కువగా స్వార్థంతో కూడుకొని ఉంటున్నారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు, దూరంగా ఉంచినప్పుడు మాత్రమే మీరు మీరుగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో మనం ఎదుటి వారికి ఎంత మంచి చేసినా, ఎంత సహాయం చేసినా కూడా అందులో కూడా తప్పును మాత్రమే చూడగలుగుతారు జనము. జనం అంటేనే అది. జనం అంటే ఏంటంటే తప్పును మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి ఈ రోజుల్లో మన, తన అనేది ఇలాంటివి లేవు. వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళతో మీరు వాదనలకి దిగొద్దు. ఏమీ చేయొద్దు. వాళ్ళ చెడును కూడా కోరుకోవద్దు. తప్పు, ఒప్పులనేవి పైన భగవంతుడనేవాడు చూసుకుంటాడండి. కాబట్టి మనకు బాధలొస్తే మనకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఒక రూపాయి ఇచ్చి ఆదుకునే వాళ్ళు లేరు. ప్రాణాలు పోతుంటే ప్రాణాలు నిలబెట్టేవాళ్ళు లేరు. ఒక్క ముద్ద పెట్టేవాళ్ళు లేరు. ఇట్లా ఏదీ లేనప్పుడు ఇలాంటి వాళ్ళతో దేనికి? కాబట్టి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. భగవంతుడిని నమ్ముకోండి. మీ కుటుంబ సభ్యులను ప్రేమించండి. మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో అలాంటి వాళ్లకు దగ్గరగా ఉండండి. అంతేకాని ప్రతి ఒక్క మనిషిని గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మి మీ కష్టాలు, బాధలు చెప్పుకుంటే మాత్రం ఇట్లాగే కాళ్ళు పట్టించుకోవాలని చూస్తారనమాట. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులను పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. ఇది మీరు జాగ్రత్త అనేది ఖచ్చితంగా పడాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. అంటే ఇలాంటి వ్యక్తుల వల్ల మీ మానసికంగా ఎక్కువగా నరకం అనుభవిస్తూ ఉంటారు. దానివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. ఈ కుటుంబంలో ఉన్న మనశ్శాంతి ఉండదు. గొడవలు జరుగుతూ ఉంటాయి. డబ్బు పరంగా ఒక రూపాయి సంపాదించుకోలేరు. పని మీద ఫోకస్ అనేది ఉండదు. ఏదీ ఉండదనమాట. ఇలాంటి వాళ్ళ వల్ల నష్టాలే జరుగుతాయి. కాబట్టి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. భగవంతుడిని నమ్ముకోండి. మీ కుటుంబాన్ని ప్రేమించండి. మీ భార్యతో, మీ భర్తతో, అలాగే మీ ఫ్యామిలీతో చక్కగా బాగుండండి. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకునే వాళ్ళైతే తల్లిదండ్రులను కూడా మీ కష్టాన్ని చెప్పుకోండి. వాళ్ళ యొక్క దీవెనలు అనేవి తీసుకోండి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదా? మిథున రాశి వారి చేత ఏ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు ఏంటి, వాళ్ళ పేర్లు ఏ ఏ అక్షరాలతో స్టార్ట్ అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో ఈ మిథున రాశి వారికి మీకు ఖచ్చితంగా నచ్చింది, ఉపయోగపడింది, మీకు అలాగే టచ్ అయింది కూడా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ 3 పాయింట్ల్లో ఏ ఒక్క పాయింట్ అయినా సరే మీ జీవితంలో ఉంటే మాత్రం తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ లైక్ ఎందుకు అడుగుతున్నానంటే ఇంకొంతమంది మిథున రాశి వాళ్ళకు చేరి వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ జీవితానికి వాళ్ళు ఉపయోగపడేటటువంటి చేంజింగ్ అనేది చేసుకుంటారు అన్న ఉద్దేశంతోటే లైక్ అడగటం అనేది జరుగుతుందండి. కాబట్టి లైక్ వల్ల వచ్చే డబ్బులు, రూపాయి అనేది ఏమీ ఉండదు. ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మిథున రాశి వాళ్ళకి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.